ఏఐ టూల్స్ నేర్చుకుని పాసివ్ ఇన్కమ్ సంపాదించాలనుకుంటున్నారా? వెంటనే సంప్రదించండి. వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను విజయ్. ఇంట్లో ఇల్లాలు, ఆఫీస్లో ప్రియురాలు. ఏంటి ఈ టైటిల్ చూస్తుంటే సినిమా అనుకుంటున్నారా? కాదు. లైఫ్లో కాకుండా రియల్ లైఫ్లో ఇలాంటి ఇన్సిడెంట్స్ ప్రస్తుతం నడుస్తున్నాయి. వైజాగ్లోనే సంచలనం కలిగించినటువంటి ఈ వార్త ఇప్పుడు అందరినీ కూడా ఆలోచింపచేసే విధంగా చేస్తుంది. అయితే ప్రస్తుతం మనతో పాటు ఈ ఎపిసోడ్లో బాధితురాలుగా ఉన్నటువంటి నక్షత్ర మనతో పాటు జూమ్ కాల్లో లైవ్లో ఉన్నారు. ఈమె గతంలో మిస్ వైజాగ్గా, అలాగే అమ్మాయికి సంబంధించినటువంటి ఒక తెలుగు అమ్మాయి అనేటువంటి కార్యక్రమంలో కూడా ఈమె విజేతగా ఎంపికైంది. అయితే అంత అందగత్తెను కాదని మరొక మహిళ వైపుకు వెళ్ళడానికి కారణం ఏంటి? అసలు వీరి కాపురంలో చిచ్చు రావడానికి ప్రధానంగా కారణం ఎవరు? తన భర్త ఎందుకు ఈమెను మోసం చేశారు? 4 సంవత్సరాల నుంచి తనతో ఎందుకు దూరంగా ఉన్నారు? ఇలాంటి విషయాలన్నీ మనతో మాట్లాడడానికి ఆమె లైవ్లో ఉన్నారు. నమస్తే నక్షత్ర గారు. చెప్పండి సార్. నిజంగా బాధాకరం అండి. ఫ్రేమ్లో చిన్న పాపని చూస్తూ అక్కడ మీరు పక్కన పెట్టుకొని, ఈ వయసులో ఆ పాపకి తండ్రి లాంటి వ్యక్తి వేరొక మహిళను పెళ్లి చేసుకొని తమకు దూరంగా ఉన్నాడు అని ఆ పాప ఆలోచిస్తుందంటే నిజంగా మాకు కూడా మీతో మాట్లాడడం చాలా బాధగా ఉంది. అసలు ఎక్కడొచ్చిందండి గొడవ? ఎలా వచ్చింది చెప్పగలరా? సార్ యాక్చువల్లీ మా ఇద్దరికి మ్యారేజ్ 2015 లో అయింది సార్. పాప పుట్టింది 2016 లోని. ప్రతిసారి డౌరీ కోసం లైక్ అలా డబ్బులు కావాలని చెప్పి నన్ను వేధించడం ఫస్ట్ అంతా జరిగింది అదే సార్. దాని తర్వాత కరెక్ట్ కోవిడ్ టైంలో సార్ మా ఇద్దరికి ఎక్కువ డిస్టర్బెన్స్ వచ్చే పబ్జి గేమ్స్ ఆడుకుంటూ అమ్మాయిని ట్రాప్ చేయడం గట్రా చేశాడనమాట. ఆ విషయం నాకు తెలీదు. పాపకి సీరియస్ ఉందని చెప్పిన సార్ పబ్జి గేమ్ ఆడివాడు. అది అడిగితే గట్టిగా చురకలు పెట్టేయడం, కాల్ చేయడం, లేదంటే కాలు విరిచేయడం, ఇంకా తన చేతిలో ఏ ఉంటే దాంతో కొట్టేయడం సార్. అది నేను క్వశ్చన్ చేస్తే ఇది కొట్టాడు సార్. ఒకసారి లాస్ట్ విజ్డమ్ టీత్ కూడా నాది ఇరిగిపోయింది సార్ లాస్ట్ టైం. దాని తర్వాత తన ఫోన్ లో కొన్ని చూసాను సార్, ఇల్లీగల్ అఫైర్స్ గురించి దారుణంగా ఉన్నాయి సార్. ఎంత దారుణంగా అంటే ఇంకా నేను మీడియాకి అవన్నీ ఇచ్చాను సార్. అవన్నీ సబ్మిట్ చేసిన అవన్నీ మీరు వినండి ఒకసారి. దారుణాతి దారుణంగా సార్. అబ్బాయికి రోజుకొక వర్జిన్ కావాలంట, రోజుకొక అమ్మాయితో పడుకోవాలని చెప్పుంటాడు. నాతోనే చెప్పున్నాడు ఆ విషయాన్ని. చిన్న పాప ఉంది సార్. తన కోసమని నేను ఇన్ని ఇయర్స్ కూడా అలాగా పేషెన్స్ గా వెయిట్ చేశాను సార్. ఎన్ని విషయాలు, ఎన్ని అఫైర్స్ గురించి తెలుస్తున్నా. తను నాతో కొన్నిసార్లు చెప్పాడు, నువ్వు అసలు లైఫ్ పనికిరావు, నువ్వు ఒక వేస్ట్ వి. ఆ మరి పాప ఎలా పుట్టిందంటే, చెవులు కూడా పాప పుడుతుంది, ఏముంది 2 డ్రాప్స్ వేస్తే ఎవరికైనా పుట్టేస్తుంది అని అంత ఒక నీచమైన మైండ్ సెట్ ఉన్న ఒక వ్యక్తి సార్ మిస్టర్ తేజ త్రిపురాణ. అంత వర్స్ట్ క్యారెక్టర్ అంటే, భార్యతోనే వచ్చి నేను ఈ అమ్మాయితో పడుతున్నాను, ఆ అమ్మాయితో నాకు రిలేషన్ ఉందని నాతో చెప్పిన రికార్డ్స్ అన్ని నేను మీడియాకి సబ్మిట్ చేశాను సార్. ఎంత దారుణం అంటే సార్, అసలు లిటరల్ గా నాకు ఈ విషయం ఎప్పుడైతే మ్యారేజ్ అయిపోయి ఒక అమ్మాయిని ఆ ఇంట్లో మ్యారేజ్ అయిపోయి అందరికి వైఫ్ అని చెప్పుకొని మొత్తం అపార్ట్మెంట్ అని తిరుగుతున్నాడు, ఇంకా వేస్ట్ అనిపించింది సార్. ఎలాగైనా ఈ అబ్బాయిని పట్టుకొని మొత్తం సమాచారం చూపించాలి సార్. ఈ అబ్బాయి కానీ మీ భర్త వెంకట సాయి మాత్రం ఏమంటున్నారంటే నక్షత్ర గారు, అది ఆఫీస్కి తను ఆడిషన్కి వచ్చినటువంటి ఒక యాక్టరు, తన వైఫ్ కాదు అని అంటున్నారు. మీరేమంటారు దానిపై? సార్ వైఫ్ కాదంటున్నాడు. మరి ఇద్దరు ఒకే రూమ్ లో పడుకుని ఉన్నారు, ఒకే బెడ్ మీద పడుకుని ఉన్నారు. మేము మొత్తం మీడియా ఒక్కసారిగా వెళ్ళి రికార్డ్ చేసినప్పటికీ ఆ అబ్బాయి వెంటనే మీడియాకి ఇచ్చిన స్టేట్మెంట్, షీఈ్ మై వైఫ్, ఎస్ షీఈ్ మై వైఫ్ అన్న స్టేట్మెంట్ ఉంది. ఒకసారి గో థ్రెడ్ సార్, ఒకసారి చూడండి. అది తన వైఫ్ అని తన నోటితో తనే ఇచ్చిన స్టేట్మెంట్. ఆ అమ్మాయి కూడా సార్, అంటే ఆమె ఎప్పటి నుంచి పరిచయం అంటారు? వెంకట సాయికి ఎప్పటి నుంచి పరిచయం? 2 years నుంచి పరిచయం అని తెలుసు సార్. 2 years నుంచి. ఓకే, 2 సంవత్సరాల పరిచయం తనతో. మ్యారేజ్ ఎప్పుడైందంటారు? రీసెంట్ గానే అయిందండి సార్, ఒక 9 months అవుతుందని చెప్పి. అవును, ఇన్ని రోజులు ఎందుకు సైలెంట్ గా ఉన్నారు నక్షత్ర గారు? మీరు చాలా కాన్ఫిడెంట్ గా ఉన్నారు, చాలా ధైర్యంగా ఉన్నారు. గతంలో కూడా మీరు చెప్పండి. నాకు తెలియదు సార్ ఇల్లీగల్ అఫైర్స్ ఉన్నాయని తెలుసు. మా మావయ్య గారికి ఎన్నోసార్లు ఫోన్ చేసి అడిగాను, మావయ్య గారు తేజ ఎక్కడున్నారు చెప్పండి. ఎందుకు అడిగాను అంటే, ఆఫీస్ లో సస్పెండ్ అయిపోయాడు అనే విషయం నాకు తెలిసింది సార్ రీసెంట్ గా. వెంటనే ఆయన ఫోన్ చేసి అడిగాను ఎక్కడుంటాడంటే, ఏమోనమ్మా నాకు తెలీదు, సొంత కన్న తండ్రే ఆ అబ్బాయి గురించి ఎక్కడో తెలియదు అంటే, వెంటనే నేను కనుక్కోవడం మొదలు పెట్టాను సార్. నేను మొదలు పెట్టిన తర్వాత నాకు తెలిసిన విషయాలు, ఒక అమ్మాయిని పెళ్లి చేసుకుని ఆ అమ్మాయితో లివింగ్ ఉంటున్నాడు, వైఫ్ అని చెప్పుకొని మొత్తం అపార్ట్మెంట్ అంతా మాకు వచ్చి స్టేట్మెంట్ ఇచ్చింది సార్. కింద వాచ్మెన్ తో సహా పైన ఉన్న ఫ్యామిలీస్ అందరూ వచ్చిన స్టేట్మెంట్ ఏంటంటే, ఆ అమ్మాయి వైఫ్ అని చెప్పే మాకు చెప్పున్నాడు అని. మీరే వరకట్నపు వేధింపులు కేసులు పెట్టారు, ఆల్రెడీ ఇష్యూ కూడా కోర్టులో ఉంది. ఇప్పుడు ఈ విధంగా వచ్చి రప్చర్ చేయడం, ఇలాంటి ఇష్యూ చేయడం ఎంతవరకు సమంజసం అని ఆయన ప్రశ్నిస్తున్నారు.
అవును సార్, అవును అవును సార్. వరకట్న వేధింపులు అంటే ఏంటి సార్? మిమ్మల్ని వేధించడం. ఆయన చెప్పిందంటే ఎలా నా నన్ను డబ్బులు కావాలి డబ్బులు కావాలి అని చెప్పిన దాన్ని నేను భరించాను సార్, నేను భరించాను. అలాగే పోషించాను సార్. అంతే, ఎంత అడిగితే అంత అప్పులు చేసి మరి తెచ్చిచ్చారు సార్ మన తల్లిదండ్రులు. కానీ ఇల్లీగల్ అఫైర్స్ పెట్టుకొని నన్ను మోసం చేసేసి 10 మంది అమ్మాయిలతో ఆ అబ్బాయి అనే మాట ఏంటి తెలుసా సార్? ఇంకొకటి, రోజుకి ఒక వర్జిన్ కావాలంటే సార్. ఇలాంటి నీచమైన మగాడు ఎక్కడైనా ఉంటాడండి? భర్త అని చెప్పుకోవడానికి కూడా చాలా సిగ్గు చేటుకుందండి. రోజుకి ఒక వర్జిన్ కావాలని ఎంత మంది అమ్మాయిలతో చెప్పాడు, నాతో చెప్పాడు సార్. ఈ విషయాన్ని ఏమని అంటారు సార్ ఇలాంటి? వాళ్ళ పేరెంట్స్ దృష్టికి తీసుకెళ్లారా మీరు ఏంటారు ఈ విషయాన్ని? నా అతని బిహేవియర్ తెలుసు సార్, వాళ్ళ అతని పేరెంట్స్ కి కూడా అఫైర్స్ తెలుసు గానీ సార్. ఇవన్నీ కూడా. అన్నిటికన్నా నీచమైన విషయం ఏంటంటే, సొంత పెద్దమ్మ కూతుర్నే పడుకోవడానికి రమ్మని చెప్పుకున్న మహానుభావుడు సార్ ఈ మిస్టర్ తేజ త్రిపురాన్. సొంత అక్కని తనని పట్టుకొని తనని అబ్యూస్ చేసి తన మీద కాలు చేతులేసి ఎంతో దరిద్రంగా ప్రవర్తించాడు అన్న మాటని తనే నాకు ఒకసారి ఫోన్ లో చెప్పున్నది సార్. మీరు లవ్ మ్యారేజ్ చేసుకున్నారు కదండి వెంకట సాయిని, అసలు పరిచయం ఎలా ఏర్పడింది? మరి అలాంటి వ్యక్తి ఇప్పుడు మీరు చెప్తున్నట్టుగా సార్ అతన్ని మా ఇద్దరికి ఒక ఆడిషన్ లో పరిచయం సార్. అప్పుడు కనుక్కోలేకపోయారా? ఇలాంటి వ్యక్తి అనేటువంటి విషయాన్ని అప్పుడు గ్రహించలేకపోయారా మీరు? లేదు సార్, మాకు ఎక్కువ గ్యాప్ కూడా లేదు సార్. తను వెంకటేశ్వర స్వామి మాల వేసి నా అంత పతివ్రత గాని నా అంత లాయల్ మగాడు గాని ఎవడు ఉండడని నన్ను నా ఫ్యామిలీని నమ్మించారు సార్. వాళ్ళ ఫ్యామిలీ కూడా మేము ఉన్నాం కదా, మేము అబ్బాయి చాలా మంచోడు ఇది అది అంటే మేము ఇంతకన్నా బెటర్ దొరకదేమో, నేను లవ్ చేశాను మా పేరెంట్స్ కూడా ఇంక నా మాటకి అగ్రీ అయ్యారు సార్. అగ్రీ చాలా బాగా పెళ్లి కూడా చేశారు సార్. దాని తర్వాత ఆఫీస్ లో కూడా సార్ చాలా బ్యాడ్ నేమ్ సార్. ఏముందో మనకి తెలియదు, ఫుల్ బ్యాడ్ నేమ్ సార్. ఆఫీస్ లో ఒక డిసిప్లిన్ యాక్షన్ ప్రకారం సస్పెండ్ చేస్తారు సార్ ఇప్పుడు. అవును, ఇంత ఇష్యూ నడిచాక మీరు ఆల్రెడీ నేవీ అంటే ఒక డిసిప్లైన్ గా ఉన్నటువంటి జాబ్ చేస్తున్నాడు అతను, ఇంజనీర్ ఆల్రెడీ. సార్ బోల్డ్ అంత కట్నం ఇచ్చాం సార్, ఆడపడుచు కట్నం ఇచ్చాము, కార్ ఇచ్చాము, ఇల్లు ఇచ్చాము, వాట్ నాట్ సార్, అన్ని ఇచ్చాము. బట్ స్టిల్ తనకి ఏంటి అంటే సార్ కామ పిచ్చోడు సార్. అసలు అది లేకపోతే చచ్చిపోతాను అన్నట్టు మాట్లాడతాడు సార్. ఉమ్మనైజర్ వర్స్ట్ సార్. ఒక్క విషయం నేను స్ట్రైట్ గా అడగాలనుకుంటున్నాను సార్. చెప్పండి సార్, ఈ అడల్టరీ అనేది లీగల్ ఎందుకు చేశారు సార్? ఇలాంటి మగాళ్ళని పెంచి పోషించడానికి సార్. అడల్టరీ లీగల్ చేసేసి నాలాంటి ఆడపిల్ల జీవితాలు రోడ్ మీదకి వచ్చేయడానికి సార్ అడల్టరీ లీగల్ చేశారు. మేము పోలీస్ స్టేషన్ కి వెళ్ళిన వాళ్ళు చెప్తున్న మాట, వాళ్ళైతే మేము ఏం చేయలేమమ్మా బికాస్ అడల్టరీ లీగల్ అయిపోయింది, నీకు ఇంకేమైనా ఫేవర్ కావాలంటే చెప్పు అంటారు. ఇంకేం కావాలి సార్? నా భక్తే చెడు వ్యసనాలకు గురయ్యాడు, రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నాం సార్. తనకి కౌన్సిలింగ్ లాంటి చేయడం లాంటిది ఏమన్నా చేశారా పోలీసులు ఏమన్నా? నక్షత్ర గారు, మీ పేరెంట్స్ గానీ పోలీసులు గానీ కౌన్సిలింగ్ లాంటి చేయడం తప్పు అని ఇద్దరిని కలిపే ప్రయత్నం 2 years చేశారా? బ్యాక్ దిశలోని కౌన్సిలింగ్ ఇచ్చారు సార్. దిశలో కౌన్సిలింగ్ ఇచ్చినప్పుడు తనకు తెలిసిన పోలీసులతో ఫేవర్ చేయించుకుని తన తరపున మాట్లాడించారు సార్. నా తరపున కూడా ఆ రోజు ఎవరు మాట్లాడలేదు సార్. చాలా అంటే ఎంత అన్యాయం అంటే సార్, ఒక ఆడపిల్ల జీవితాన్ని ఇంత దరిద్రంగా ఇంత రోడ్డు మీదకి లాక్కుని ఎలా వచ్చేస్తారు సార్? చెప్పండి సార్, ఒక మాట నాకు అర్థం కావట్లేదు. పొద్దున్న నుంచి తిండి తిప్పులు లేకుండా నా కూతురు పట్టుకొని ఇలా ఇక్కడ కూర్చొని నిరాహారం చేసుకుంటున్నాను సార్. ఏం చేయమంటారు చెప్పండి సార్ పోనీ ఒక్కసారి. పేరెంట్స్ ఏమంటారండి? వాళ్ళ పేరెంట్స్ తల్లిదండ్రులు ఏమంటారు? మా మమ్మీ క్యాన్సర్ సర్వైవర్ సార్. అయినా వచ్చారు సార్, ఆమె నా కోసం పోరాడడానికి వచ్చారు సార్. నిజంగా బాధాకరం నక్షత్ర గారు. తప్పొకలు చేస్తే శిక్షకులు అనుభవిస్తున్నాం సార్. ఎందుకు సార్ సుప్రీంకోర్టు అలాంటి తీర్పులు తీసుకొచ్చింది? ఎందుకు సార్ చెప్పండి? అడల్టరీ లీగల్ అని ఎక్కడ సార్? ఎందుకు సార్? అంటే ఇంకా పెళ్లిళ్ళు పెద్దకి ఎందుకు సార్? పెళ్లిళ్ళు పిల్లలు అవసరం లేదు సార్ సమాజానికి. ఎవరికి నచ్చినట్టు వాళ్ళతో తిరగమనండి సార్. ఫారిన్ లో ఎవరికైనా సార్ పెళ్లి అయితే నీతి ఉంటుంది సార్. ఫారిన్ లో పెరిగాం కదా అని ఎవరితో పడితే ఆడితో వెళ్ళిపోతే ఏ పిల్లం కూడా ఒప్పుకోదు సార్. అలాంటి ఎవరు ఒప్పుకోని విషయం సార్. అలాంటి లీగల్ అని చెప్పేసి ఇంత దరిద్రానికి ఓడికట్టి మా అలాంటి లైఫ్ రోడ్డు పడేసారు సార్. నా పరువు అంతా పోయినట్టే కదా సార్ ఇప్పుడు. నిజంగా మీ విషయంలో జరగడం మాత్రం చాలా బాధాకరం. ఎందుకంటే ప్రేమించి పెళ్లి చేసుకున్నారు, నిజంగా ఒకే ఇండస్ట్రీకి సంబంధించినటువంటి వ్యక్తులు. అయితే ఇప్పుడు ఈ విధంగా మిమ్మల్ని మీ పాపని కూడా వదిలేసి బయటకు రావడం అనేది, అందులోనూ వేరే మహిళతో కూడా అతను నిజంగా అక్రమ సంబంధం పెట్టుకొని ఈ విధంగా హింసించడం నిజంగా బాధాకరం. అయితే నక్షత్ర గారు, ఫైనల్గా మీకు ఏం న్యాయం జరగాలని కోరుకుంటున్నారు? ఏంటి మీ డిమాండ్ ఏంటి అసలు?
సార్ డిమాండ్స్ అంటే నాకు వాళ్ళ నుంచి చాలా థ్రెట్ ఉంది సార్. నేను ఇలా చేసినందుకు నాకు అక్కడే చెప్పారు సార్ మీడియా ముందే, నీ అంత తేలుస్తాము, నీ ఫ్యామిలీ అంత తేలుస్తామని చెప్తున్నారు సార్. నాకు చాలా అయితే చాలా థ్రెట్ ఉంది సార్. అండ్ ఇంకొక విషయం సార్, మీకు ఒక్క విషయం చెప్పాలనుకుంటున్నాను. ఆ, దిశలో కానీ సార్ ఉమెన్ ప్రొటెక్షన్ అంటారు కానీ ఎక్కడ ఉమెన్ ప్రొటెక్షన్ లేదు సార్. కావాలి నిజంగా అమ్మాయి చేస్తే వస్తారు సార్ క్యాండిల్ ర్యాలీ అని పట్టుకొని. అప్పుడే సార్ చర్చకి న్యాయం ఎందుకు సార్? చర్చకి న్యాయం జరగవు సార్. కానీ అక్కడ చర్చకి మహిళా న్యాయం పోలీసులు కావాలంటే ఆల్రెడీ అప్పుడు ఉంటారు ఎందుకు కదా సార్ నక్షత్ర గారు, అక్కడ ఆల్రెడీ దిశ పోలీస్ లేదు స్టేషన్ లో సార్, మహిళా మహిళా అధికారులు సంఘాల ఉంటారు. దగ్గరికి వెళ్ళలేదు, పోలీసుల దగ్గరికి వెళ్ళలేదు. అందరూ అడల్టరీ లీగల్ అమ్మా అంటున్నారు. అంటే అడల్టరీ లీగల్ అంటే పెళ్లి చేసుకున్నాను ఏమైపోతుంది సార్? నేను డైవోర్స్ కూడా పిటిషన్ వేయలేదు, డైవోర్స్ కాకుండా దాన్ని పెళ్లి చేసుకున్నాడు సార్. కానీ తను ఏమంటున్నారంటే అది మీరు అది మీరు అది ఆల్రెడీ కాదు సార్. డైవర్స్ కి నాకు అప్లై మీడియా చేశారు, సపోర్ట్ ఇష్యూ లేకపోతే కోర్టులో సుమన్ ఉంది. టీవీ సార్ మెయిన్ గా హెల్ప్ చేసింది సుమన్ టీవీ సార్. సుమన్ టీవీ లేకపోతే ఈ రోజు నా పొజిషన్ వేరే రేంజ్ లో ఉండేది సార్. ఎందుకంటే నేను మెంటల్ గా క్రూవెల్టీ చూపించేసారు నాకు. సూసైడ్ అటెంప్ట్స్ కూడా చేశాను సార్. నేను భరించలేకపోయాను. స్నాప్ చాట్స్ నాకు కనబడేలాగా వాళ్ళ పర్సనల్ పిక్స్ పెట్టి నన్ను మెంటల్ హరాస్మెంట్ చేశారు సార్. ఎంత మెంటల్ టార్చర్ సార్ ఒక ఆడపిల్లకి, ఒక భార్యకి. చెప్పండి సార్. నాతో పాటు నా తల్లికి కూడా నేను సపోర్ట్ చేస్తున్నాను సార్. నేను ఇంట్లో నన్ను చూసి వేసుకొని ఉండేది సార్. ఎవరికి నా వల్ల మనశ్శాంతి లేదా? కనీసం తను ఈ 4 years లో పాపను చూడడానికి కూడా రాలేదంటారా? నక్షత్ర గారు బాధపడొద్దు, కొంచెం ధైర్యంగా ఉండాలి. మీరు ఇలాంటి టైంలోనే కొంచెం ధైర్యంగా ఉండాలి. పాప కోసం, పాప భవిష్యత్తు కోసం, ఆమె ఫ్యూచర్ కోసం. మీరు ఇలా చెప్పండి సార్. అడల్టరీ లీగల్ అని ఎందుకు సార్ పెట్టారు? ఇలా మమ్మల్ని చంపేయడానిక? ఎంత మందికి సార్ నేను చెప్పుకుంటున్నాను నా బాధని. అడల్టరీ లీగల్ చెయ్యొద్దు సార్. అలా లీగల్ చేస్తే లక్షల్లో ఆడపిల్ల జీవితం నాశనం అయిపోతున్నాయి సార్. రైట్, అంటే ఇలాంటి చట్టాలు రావడం వల్లే ఈ విధంగా వీరు పేటరేగిపోతున్నారంటారా? విచ్చలవిడి అయిపోయిందంటారా? మీ భర్త లాంటి చేసేటువంటి ఇలాంటి నాలాంటి ఆడపిల్లలు ఎంత మంది మగ్గిపోతున్నారు సార్. పోలీస్ స్టేషన్ చుట్టూ తిరగడమే తప్ప సార్. నేను ఈ రోజు చెప్తున్నాను, ఎటువంటి న్యాయం పోలీస్ స్టేషన్ లో జరగదు, జరగదు సార్. నేను దేశంలో 2 సంవత్సరాలు నమ్మకమే తిరిగాను లేదంటారు సార్. అసలు? ఏమీ కోర్టు జరిగింది కోర్టుల సార్. మీదే ఆ నమ్మకం అబ్బాయి లేదంటారు? ఫేవర్గానే మాట్లాడారు. ఈ టౌన్ లో మాత్రం ఇప్పుడు సీఏ గారికి నేను ఎప్పుడైతే కంప్లైంట్ ఇచ్చానో ఆయన స్పెషల్ యాక్షన్ తీసుకుంటాను అన్నారు. నాకు థ్రెట్ ఉందని చెప్పాను. ఆయన దగ్గరుండి గర్ల్స్ ని చూస్తాను అన్నారు, బైండ్ రాసిస్తాను అన్నారు సార్. కానీ సార్ ఒక్క విషయం సార్, ఇలాంటి పురుగులు నా భర్త అని చెప్పుకుంటున్నాను చూడండి, ఇదే నా లాస్ట్ అండ్ ఫైనల్ అండి. ఇంకెప్పుడు నేను జీవితంలో కూడా ఇలాంటి వాడు నా భర్త అని చెప్పను. అలాంటి వాడు నీ తండ్రి నా కూతురికి కూడా చెప్పనండి. మొగుడు లేకపోయినా తండ్రి లేకపోయినా ఒక ఆడది బతకగలదు సార్, బతకగలదు. నేను బతికి చూపిస్తాను సార్ ఖచ్చితంగా. నా కూతురు కోసం బతకగలదు సార్. ఇలాంటి నీచ పెదవి గురించి ఎందుకు సార్? ఇలాంటి కామాంధుల గురించి ఆలోచించి నేను ఎందుకు సార్ సఫర్ అవ్వాలి? సో ఫైనల్ గా అతనితో దూరమై అంటే విడాకులు తీసుకొని మీ సార్ ఇంకొక విషయం సార్, ఆ అమ్మాయిది పొలిటికల్ బ్యాక్గ్రౌండ్ అంటే సార్, వాళ్ళ ఫాదర్ పొలిటీషియన్ అంటే రాజమండ్రిలో ఉంటుంది సార్ ఆ అమ్మాయి. ఓకే, ఆ అమ్మాయి పేరు వంశీ ధర్మజ్ఞ, సారా అని కూడా అంటారంట. మరి ఆ తల్లిదండ్రులు ఎలా వదిలేసారో తెలియదు సార్. ఒక ఆడపిల్ల బయటికి వెళ్తే 100 క్వశ్చన్లు అడిగి అంటే తనకి తెలుసండి ఆల్రెడీ మీతో. పెళ్లి చేసుకుని అది నక్షత్ర గారు, నక్షత్ర గారు మీకు ఒక పాప ఉంది, ఆల్రెడీ మీకు వివాహం అయింది అనేటువంటి విషయం ఆమెకు తెలుసంటారా? తెలుస్తానని ఏం ధైర్యం ఒక్క నిమిషం చూసుకుని అమ్మాయి నక్షత్ర గారు, అంత కాలర్ ఎగరేసుకుని బయటకు వచ్చిందో నాకు తెలియదు సార్. ఏం ధైర్యం చూసుకుని అమ్మాయి చాలా అగ్రెసివ్ గా రూడ్ గా కూడా మాట్లాడింది మీడియాతో. అది మీరు చూడొచ్చు ఒకసారి. ఆల్రెడీ మ్యారీడ్ అన్న విషయం ఆమెకు తెలుసా? మ్యారీడ్ అని తెలుసు, పాప ఉందని తెలుసు. నేను అమ్మాయిని చాలా సార్లు వార్న్ కూడా చేశాను సార్. పాప ఉంది, ప్లీజ్ మా లైఫ్ లో తప్పుకొని వెళ్ళిపో అంటే, ఇది నా లైఫ్, నువ్వు ఎప్పుడో ఎక్స్పార్టివ్ అయిపోయావు, నేనే ఇప్పుడు ప్రెసెంట్ రన్నింగ్ వైఫ్, నువ్వు ఏం చేస్తావు, ఎలా పోతే పో అని నాకు చెప్పారు సార్. తను ఎప్పుడైనా అంటే పాప కోసం రియలైజ్ అయ్యి రావడం కానీ, మాట్లాడడం కానీ, పాపతో మాట్లాడడానికి ప్రయత్నించడం కానీ అలాంటివి ఏమైనా జరిగాయా ఈ 3 సంవత్సరాల కాలం? లేదు సార్, లేదు లేదు లేదు. కనీసం పాపకు పాపతో ఫోన్ ఒకసారి లో మా పాప మాట్లాడడం కానీ? లాస్ట్ ఇయర్ మెడికవర్ లో జాయిన్ చేశాను సార్. న్యూమోనియా వచ్చి చాలా సీరియస్ అయిపోయింది సార్. ఐసీయూలో పెట్టాను సార్ పాపని. వెంటనే వానికి ఫోన్ చేశాను సార్, తేజ ఇలా పాపకు బాగాలేదు ఐసీయూలో ఉందంటే. అస్సలు సార్ ఈవెంట్ రాలేదు సార్, ఈవెంట్ రాలేదు. మా శవం మేమే చచ్చాం తప్ప సార్ అది రాలేదు సార్. అలాంటి వాడు తండ్రి అని అనిపించుకోవడానికి కూడా వేసి సార్. సో ఫైనల్ గా ఇలాంటి వ్యక్తికి అంటే ఇలాంటి వ్యక్తికి ఎలాంటి శిక్ష పడాలనేటువంటి మీరు ఆలోచిస్తున్నారు, మీరు కోరుకుంటున్నారండి? సార్ ముందు సుప్రీం కోర్ట్ అనేది ప్లీజ్ ఇది నాది వెళ్ళాలని కోరుకుంటున్నాను. అడల్టరీ లీగల్ అని తీసేస్తే సార్ కొంచెం పిల్లలకి భయం భక్తితో ఉంటాయి సార్ మొగుళ్ళు అనేవాళ్ళు.
అది భయం ఉంటే కదా సార్ పిల్లలతో కొంచెం సవ్యంగా ఉండేది. ఇలా అడల్టరీ లీగల్ అంటే బరి తెగించేస్తున్నారు సార్. అలాంటి తీర్పును రద్దు చేయాలని కోరుకుంటున్నాను సార్. సరే అడల్టరీ లీగల్ అన్నప్పుడు కూడా లీగల్ అని చెప్పండి సార్. అంతే కదా సార్. పసిపిల్లల మీద అమ్మాయిల మీద రేపు జరగడానికి కారణం ఎవరు సార్? నా భర్త లాంటి వాళ్ళే సార్. ఆ కామ పిశాచులే రేపు రేపు అవుతున్నారు సార్. ఈరోజు దాన్ని ఉంచుకున్నాడు, రేపు చేసి పడేస్తాడు. అప్పుడు అప్పుడు అది కూడా లీగల్ అయినా సార్? సుప్రీంకోర్టు అది కూడా లీగల్ అని ప్రకటిస్తుందా? అది లీగల్ అని కూడా ప్రకటించమనండి సార్. ఎప్పుడైతే అడల్టరీ లీగల్ అయిందో రేపు కూడా లీగల్ చేయమనండి. ఇలాంటి వాళ్ళు వదిలేస్తే రేపు రేపిస్ట్ కింద అవ్వక ఇంకేమవుతారు సార్? సమాజంలో ఇలాంటి మాత్రం ఉండకూడదు సార్. ఇలాంటి యజమానులు ఉండకూడదు సార్. ఇలాంటి వాళ్ళు ఉంటే రేపు వీళ్ళే రేపిస్ట్ అవుతారు సార్. రైట్. నిజంగా నక్షత్రాకి జరిగినటువంటి ఈ అన్యాయం నిజంగా చాలా బాధాకరం. ఎందుకంటే తను ఒకటే ప్రశ్నిస్తుంది, నిజంగా కోర్టులు ఇచ్చినటువంటి తీర్పులు నిజంగా ఒక్కసారి సమీక్షించుకోవాలి. ఎందుకంటే అక్రమ సంబంధాన్ని నిజంగా చట్టబద్ధం లాంటిది చేయడం, అలాగే అడల్టరీని లీగల్ చేయడం అనేది మాత్రం నిజంగా బాధాకరం. నాలాంటి బాధితులు ఎంతోమంది ఈ విధంగా రోడ్డును పడతారు. ఖచ్చితంగా కోర్టులు ఆలోచించాలి. ఎలాంటి వ్యక్తికి నిజంగా కఠినమైనటువంటి శిక్షలు పడితేనే ఇలాంటివి మళ్ళీ మళ్ళీ రిపీట్ కావని తన ఆవేదన వ్యక్తం చేస్తుంది. థ్యాంక్ యూ సో మచ్. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.